మా ఊరికి వచ్చింటే ఎంత బాగుండు మా శ్యాములు గాడు పొద్దుగాల గుడి పోతున్నాడు ఏ గుడి పోయి పాడైండో ఏమో ఇటంకలు వస్తే అయిపోవు మంచిగా అంగరంగ వైభవంగా అవుతుంది కృష్ణుని గుడి కాడ వీడు ఎటు పాడైండో ఏమో వస్తే అయిపోవు అంతగా చూపిద్దామంటే కూడా పట్నంకి వెళ్ళి వచ్చినోడు వచ్చిండు కానీ చూపిస్తారా ఊళ్ళో ఎట్లయితుంది అంటే రాడాడు కొంత పెద్ద శ్రమకాలం ఉంది మా వాడు కనిపించిన ఆడే మా మనమాడు కనవాళ్ళే అరే వాని కోసము పొద్దు నుంచి తిరుగుతున్నాడు ఇక దేవులాడుతున్నా కనిపిస్తే ఇక మంచిగా ఉంటాడు జర నాలుకల్లా దునుంటాడు మావాడు ఎటుపోయిండో ఏమో మరి చూస్తున్నా ఇటే గుడికి పోతా అన్నాడు నేను ఇడికి వస్తాడు పత్తలేడు జాడలేడు ఆడు లోపలికి పోయి వచ్చిండు ఆడికే కనిపించిండా బాగానే ఏర్పాటు చేసినావు నువ్వు చూస్తా గట్ల పోయి మరి నువ్వు అదిక్కువ నేను అదిక్కుపోతా గట్ల పోయి చూడుకోను నేను ఇట్లా పోతా అయ్యా కృష్ణ పరమాత్మ కరుణించినవు తండ్రి తాత శ్యాములు ఒరి అక్క నువ్వు ఆరా నేను దేవుడు ప్రత్యక్షమైండేమో అనుకున్నారా నేను కృష్ణాష్టమి కదా గుళ్ళలో దేవుడు దిగి వచ్చి ప్రత్యక్షమైండేమో అనుకున్నావు నువ్వు దేవుడు పుట్టినరోజు కదా నేను కూడా దేవునికి నిజంగా నాకు దేవుని వల్లే కనిపిస్తున్నావు బిడ్డ నువ్వు మంచిగా ఆడుతున్నావు పిల్లలతో నేను పొద్దున్న నుంచి లెంకుతున్నా ఎటు పొద్దుగాల నుంచి దేవులు ఆడుతున్నా నేను ఎవ్వరు కనబడితే వాళ్ళనే మా మనమాడు కనిపించినా అంటే నువ్వు ఏడికెళ్ళి వేసుకున్నావురా వేసాము మంచిగానే తయారైనావు కానీ అమ్మేసిన అది అమ్మ మంచిగా చేసినావు కానీ ఇక అయిందానికి గుడికి వచ్చినందుకు కృష్ణుడు వేషం వేసినావు కానీ గట్ల పోయి ఆడలనే ఆడదాం పామారి ఇక నడు పోదాం లేవు మంచుకున్నావు దేవుని కదా మీ సందర్భంగా 4 ముచ్చట్లు మా ఛానల్లో చెప్తారని మేము కోరుకుంటున్నాం. అదే ఇక్కడ మహాదేవ్పూర్ టెంపుల్ చూడు పొద్దుగాలు ఏమైనా మహిళలు బస్సులు కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చురు భజనలు చేస్తారు మంచిగా అంటే మనం సాంప్రదాయం మన పండుగలు ఇట్లా చేసుకోవాలి మనం. ఇది వేణుగోపాల స్వామి ఆలయం ఇది అక్కన్న మాదన్న అప్పుడు కట్టిన ఆలయం ఇది ఎంతో చరిత్ర కలిగిన ఆలయం ఇది. సో మళ్ళా దీన్ని పాత అప్పుడు అంటే కొన్ని మిగిలినాయి అప్పుడు పూర్తి స్థాయిలో 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో అయితే అప్పుడు ఇంకా పూర్తి చేయలే అప్పుడు తానిశాల సరే వాళ్ళ టైంలో అక్కడ కంచర్ల గోపాలని అరేంజ్ చేశారు కదా ఇక వీళ్ళు కూడా ఈడికి కట్టి రాగిర్రు అప్పుడు ఇక ఎట్లుంటుందేమో అని. బట్ బ్రహ్మాండమైన టెంపుల్స్ ఇవి. మళ్ళా ఇప్పుడు మనం దీనికి మంచిగా నిధులు తీసుకొచ్చి బాగా వాళ్ళ ఆలోచనలు ఎట్లుండనో అంత బాగా చేయాలనేది ఆలోచన. ఆ విధమైన ఆలోచన చేస్తున్నాం. ఏదున్నా కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజు. మరి ఇది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది కృష్ణుడి జన్మాంతర రహస్యమే, అది జన్మ రహస్యమే అది. సో అట్లాంటి కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా
మనం అందరం కూడా కృష్ణుని భక్తి పారవేశంలో మనం అందరం మునిగి తీరాలి. ఏం పేరు బిడ్డ? నా పేరు అన్విక. అన్వికనా? ఏ ఊరు? తిరుమలగిరి. తిరుమలగిరి నుంచి వచ్చావా? మరి ఏం లేదు, నా కోసం ఒక పాట పాడతావా? మరి సరే. ఆ పాట వాడు చూసుకునే పాట వాడు, మంచి దేవుని పాట వాడు ఒకటి. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం, చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాంచుత, మహితా జనార్దన మత్స్య పూర్మ వరాహ, సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి. మహితా జనార్దన మత్స్య పూర్మ వరాహ, సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి. విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం, విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం. అహమిహ తవ పదదాస్యం మనిషం భజామి, అహమిహ తవ పదదాస్యం మనిషం భజామి. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం, చింతయామి యూయం, చింతయామి యూయం. శభాష్ బిడ్డ, మంచిగా వాడినావు. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? ఎంత తరగతి చదువుతున్నావు? 5th క్లాస్. 5వ తరగతి చదువుతున్నావా? మంచిది. మంచిగా భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. మంచిది, సరేనా? శనార్థ మనమడా. శనార్థ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడ యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల్, గ్రామం మహాదేవ్పూర్ విలేజ్, వేణుగోపాల స్వామి టెంపుల్ ప్రసిద్ధిగాంచింది చాలా సంవత్సరాల నుంచి. కొంగు బంగారము అనేది సామెత ఏదైతే ఉందో, ఈ గుడికి వచ్చిన వారికి అందరికీ దేవుడు అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలను ఇస్తాడు. ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరు మన గచ్చిబౌలి, మణికొండ, నలుమూలల చుట్టువైపులా ఉన్న పలు జిల్లాల నుండి ఈ వేణుగోపాల స్వామి దర్శనము చేసుకోవడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకృష్ణ అష్టమి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వైభవంగా ఈరోజు పూజలు జరపబడుతున్నాయి. ఈ తాపనే వచ్చినావా? మొదలు ఏడాది వస్తూనే ఉంటావా? నేను నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. నెలలో నేను 4 సార్లు వస్తా. వారానికి ఒకసారి కంపల్సరీ వస్తా. నేను అంత మహిమగాల ఉందంట ఇక్కడ దేవుడు. మహిమ అంటే ఇక మనం ఇక చెప్పుకోలేము. అంతా ఇక అంతైనా దయ చాలా పేరు ప్రార్థించింది. మనం అనుకున్న పని కంపల్సరీ అవుతుంది. అంతేనా? అవుతుంది. మనం గట్టిగా అనుకోవాలి అంతే. దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలి అంతే. భరోసా చేయాలంటావు. ఇక నీ దేవుడు అనే ఇక్కడికి వచ్చినామంటే నువ్వు అడిగిన దానికి ఇచ్చేస్తూనే ఉంటాడు. కట్టుబందులు ఏం లేవు, నీకు ఇచ్చేస్తూనే ఉంటాడు. శనార్థ బిడ్డ, నమస్తే. ఏం పేరు? నా పేరు శివరామ్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? మరి గుడి విశేషత ఏందో మరి నువ్వు చూసిన కాడికి ఇక్కడ 4 ముచ్చాలు చెప్పు. మరి మాది కొండమడుగు శ్రీ రామలింగేశ్వర భజన మండలి సభ్యులం మేము. ఇక్కడ సంవత్సరంకి ఒకసారి ఒక పొద్దురపూట 4 గంటలు చేసి పోతాము. రెగ్యులర్గా వచ్చి భజన కార్యక్రమం పాల్గొని చుట్టుముట్టు గ్రామాల ప్రజలంతా ఈ శివరాత్రి మహాజాతరకు బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. దాని సందర్భంగా మాకు కూడా ఆహ్వానం వస్తే మేము ఇక్కడ భజన చేయడానికి మేము మాట ఇచ్చినాము. సక్రమం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు భజన చేస్తూనే ఉన్నాము. ఇంకొక పార్ట్ ఉంది. సగం పార్ట్ అయిపోయింది, సగం పార్ట్ ఉంది, ఇంకా కొనసాగిస్తున్నాము. ఇది శ్రీకృష్ణాష్టమి కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుని ఉయ్యాలు ఊపుతారు. రథం మీద ఎక్కించి గుళ్ళ చుట్టూ తిప్పుతారు. సేవా కార్యక్రమం ఉంటుంది. దాని బ్రహ్మాండంగా అవుతుంది. కార్యక్రమం పూర్తి అయిపోయే వరకు 2-3 ఉంటుంది. 2-3 గంటలు అవుతుంది. తర్వాత అన్నప్రసాదం భోజనం తయారవుతుంది. భోజనం చేసుకొని భోజనాలు కూడా ఏర్పాటు చేసారు మహాభక్తులతోని. అందరు తిని హాయిగా భగవన్నామ స్మరణ చేసి
మా ఇళ్ళకి మేము పోతాం. ఏమో మేము తోలవాడి పోతున్నాము ఇక్కడ ఏమో సప్పుడైన పడతాం. మేము వచ్చే వరకు ఇక్కడ గుడి కనబడుతుంది. జాతర ఏందో అని మేము అరుచుకుందామని వచ్చినాము. ఇక మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇక లోపల దాకా పోతాం. మంచి పని చేసారు. చాలా మంచి కార్యక్రమం ఇది. మీరు రావడం కూడా మాకు ఆనందదాయకం. చెప్పిడా ఏం పేరు? మేము యాదగిరిగుట్ట నుండి వచ్చినాము. వీరప్రతాప మారుతి భజన మండలి. మాకు ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం మేరకు భజన చేసినాము. ఇది పురాతనమైన టెంపుల్. మహాదేవపురంలో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది పురాతనంలో అక్కన్న మాదన్నలో నిర్మించారు. వాళ్ళు భద్రాచలం నుండి వాళ్ళు నిర్మించారు. రామదాస్ ఆ కాలంలో నిర్మించారు. మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం, భజన చేసినాం, చాలా చక్కగా చేసినాం. ఇంకా చెయ్యాలి. చెప్తాము. ఏం పేరు? వేణుగోపాల్. నేను ఏఈ ఎలక్ట్రికల్గా రిటైర్ అయినాను. ఈ చాలా మంచి పుణ్యక్షేత్రం ఇది. గత 20 సంవత్సరాల నుంచి మంచి డెవలప్ చేస్తున్నారు, అందరు ఇన్వాల్వ్ అయ్యి. కానీ ఆ రోజులలో ఇంత పెద్ద ఇప్పుడు కట్టాలంటే 70 కోట్లు అవుతుందంట ఎస్టిమేట్ వేస్తే. ఇప్పుడు మన పీఠాధిపతులు వీళ్ళంతా బ్రహ్మాండంగా చెప్తుంటారు. పొద్దున్నే లేస్తే టీవీలో పాత గుడులను పూజలు చేయాలని మళ్ళీ అలాంటిది చెప్తారు, కానీ ఎవరు దాన్ని పాటించడం లేదు. మరి ఆ రోజులలో ఇంత డబ్బులు పెట్టి కట్టిన గుడిని కాపాడుకొని దాన్ని మళ్ళీ అంటే పవర్స్ చాలా వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఆ రోజులలో మంచి ఋషులు వాళ్ళు వచ్చి ప్రతిష్ట చేస్తుంటారు. ప్రజలంతా ఏది అనుకుంటే అది జరుగుతుంటుంది. అందుకే ఈ మధ్యలో కాలంలో అందరూ చాలామంది ఇక్కడ మొక్కుకోవడం, అనుకున్నది జరగడము. అలాగే ఎమ్మెల్యే గారు కూడా చాలా దీని మీద ఇంట్రెస్ట్ చూపించి రాగానే ఒక 20 lakhs వర్క్స్ అవి ఇవి చేయించి ప్రయత్నాలు కూడా దీన్ని టూరిజం డెవలప్మెంట్ చేయాలనే ప్రతిపాదనలు పంపించారు. గవర్నమెంట్ కూడా ఇలాంటి టెంపుల్స్ని ఇంత మంచి ఈ తెలంగాణలో ఇంత పెద్ద వైశాల్యం ఉన్న టెంపుల్ లేదు. రాతి కట్టడం, వేణుగోపాల స్వామి శివాలయము, అమ్మవారు పార్వతీదేవి, హనుమంతుడు, ఇంత బ్రహ్మాండంగా ఉన్న టెంపుల్ని ఈ పీఠాధిపతులంతా దయచేసి ఇలాంటి పాత గుళ్ళను మళ్ళా పునర్నిర్మించుకోవాలి. వీళ్ళు పట్టించుకోకపోతే ఎప్పుడో అది శిథిలావస్థలో పడిపోతుండే, ఎవరు చేయలేకపోతుండే దాన్ని. దీనికి ఉన్న మంచి మాన్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చేసేది ఏం లేదు, మంచి పుణ్యక్షేత్రంగా మార్చి పూజారులను అలా అపాయింట్ చేసి అందరిని పెట్టి అందరికీ సౌకర్యాలు కల్పించి మంచి పుణ్యక్షేత్రాన్ని టూరిజంగా డెవలప్ చేస్తే తప్పకుండా ఒక సంవత్సరంలోనే అవుతుంది. బాగున్నా. ఏం పేరు? నా పేరు సాయి కుమార్. చెప్పు మరి. ఇక్కడ బాగా జరుగుతుంది అందరు చెప్తారు, మరి నీకు తెలిసినట్టు ఎట్లా జరుగుతుందో చెప్పు మరి. మేము ప్రతి సంవత్సరం ఎప్పటికైనా సరే ఇది అక్కన్న మాదన గుడి అనేది ఫేమస్. కానీ డెవలప్మెంట్ అనేది కొంచెం మొన్న రీసెంట్గానే జరిగింది. ఇంకొక రోడ్లు కూడా మన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా వేసిపోయిండు. ఆయన వచ్చినప్పుడు వచ్చిపోయిండు, వచ్చి చూసి అన్నీ వేసిపోయిండు అట్లా. ఇంకోటి ఏంటంటే ప్రతి శివరాత్రికి 3 రోజులు మంచిగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. వచ్చినప్పుడు టెంపుల్ కూడా ఇట్లా అందరు కలిసి ఉంటారు కదా, అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇక మా మన్మన్ తోలుకొచ్చిన వీడు నా తెలియకుండా ఏషం కట్టుకొని వచ్చిండు వీడు. మనం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నేను చూస్తే నేను డైరెక్ట్ శ్రీకృష్ణుని చూసినట్టే ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. ఏషంకి నా నీట్గా వేసుకోండు, చాలా సూపర్ ఉంది చూడడానికి. చెప్పే ఏం పేరు? రంగాకృష్ణయ్య, మాది భువనగిరి. నేను నాకు తెలిసినప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. అప్పుడు పూర్వం అయితే మామూలుగా ఉండే, రోజు రోజుకు సంవత్సరానికి అభివృద్ధి మంచి జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత 3 గుళ్ళు. ఒకటి వేణుగోపాల స్వామి, ఒకటి ఉమామహేశ్వర స్వామి, మళ్ళీ పార్వతీ అమ్మవారు. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దీనికి చాలా 400 పైన ఏళ్ళ చరిత్ర ఉంది. అందరి సహకారంతో అందరూ మంచిగా వస్తున్నారు. రోజు రోజుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. భక్తులు కూడా విశేషంగా వస్తున్నారు. ఇక్కడ ఒక తులసి వనం అని కూడా ఉంటుంది, అది కూడా ప్రాముఖ్యతే. కృష్ణునికి తులసి దళాలు కానీ మాల కానీ మక్కువ అనమాట. చెప్పలేగా ఏం పేరు? నా పేరు గాండ్ల రమేష్. మాది ఈ మహాదేవపురం విలేజ్. ఈ ఊరే. నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని.
అయితే ఈ సంతాన వేణుగోపాల స్వామి అనేది సంతానం ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు కోరుకుంటే సంతానం తొందరగా అవుతుందని ప్రజల యొక్క నమ్మకం. అట్లానా? ఇది 400 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది. అవునట. ఇక్కడ మంచి మంచి మేధావులు మంచి షూటింగ్లు కూడా బాగా స్పాట్ జరుగుతాయి. ఇప్పుడు రీసెంట్ గా పెద్ద షూటింగ్లు కూడా జరిగినాయి ఇక్కడ. ఈ టెంపుల్ కొంచెం అక్కడ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా దాతలు ఎవరైనా వచ్చి చేస్తే కూడా బాగుంటుంది. అయితే మా నియోజకవర్గం శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ పర్యటనలో వచ్చిండు ఇక్కడికి. వచ్చి ఒకరోజు దండం పెట్టుకుని పోదాం సార్ అని ఇక్కడికి వచ్చి చూసి ఆయన మంచిగా ఖుషిగా ఫీల్ అయిపోయి మనం అధికారంలోకి వచ్చినా నేను ఎమ్మెల్యే గెలిచిన ఈ టెంపుల్ని మంచి తొవ్వల మార్చుతానన్న మాట అన్నాడు. అన్న విధంగా ఆయన అడగక ముందుకి అన్ని కార్యక్రమాలు చేస్తుండే ఇక్కడ. అదేదో కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ అన్ని వర్కులు జరిగినాయి. నిజానికి ఇక్కడ గోపురమైన అక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎంకిరాల వాస్తవులు ఆయన ట్యాంక్ గట్టి నిర్మించారు. ఇప్పుడు ఇది సీసీ రోడ్డు వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నాడు సారు. ఇంకో టూరిజం కూడా స్పాట్ కింద దీన్ని చేసి దాన్ని లైన్లో పెట్టిండు. వస్తే ఇంకా మా భువనగిరిలో ఇదొక టూరిజం స్పాట్ కింద వస్తుంది, బాగుంటుంది. అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేస్తున్న భక్తుల తరపున అలాగే మా గ్రామం విలేజ్ వాళ్ళ తరపున అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సంతోషం. కలుద్దాం. చెప్పిట ఏం పేరు? శివలక్ష్మి. చెప్పు, దేవుని విశిష్టత ఏంది, మరి అలా ప్రత్యేకత ఏంది? శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మరి ఇక్కడ ఏం చేస్తారు ఏది మాకు తెలియక అడుగుతున్నా, రెండు ముచ్చాలు చెప్పు. మాది ఇక్కడ లోకలే, మాది కొండమడుగు. ప్రతి ఏటా శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతాయి. శ్రీకృష్ణాష్టమికి ప్రత్యేకంగా పూజలు జరుపుతాము. అభిషేకాలు, పూజలు, అర్చనలు అన్నీ జరుగుతాయి. మేము కొండమాడు నుంచి భజన చేయడానికి వస్తాం. శ్రీ రామలింగేశ్వర భజన మండలి మాది. మేము ప్రతి సంవత్సరము ఇక్కడ భజన చేస్తాం వచ్చి. ఈ దేవుడు చాలా విశిష్టం. ఇప్పుడు తాత ముత్తాతలు అంట అది రామదాసు కట్టించిన గుళ్ళు అని తెలుసు మాకు, మా వరకైతే. అప్పటి నుంచి అయితే చాలా బాగా జరుగుతాయి, అనుకున్నవి జరుగుతాయి ఇక్కడ. స్వామి చాలా సత్యంగల దేవుడు, అనుకునే అన్ని జరుగుతాయి. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి అంటారు ఆయనను. పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు అవి జరుగుతాయి, చాలా మంది వస్తారు. ప్రత్యేకత అయితే అనుకున్న అయితే ఖచ్చితంగా జరుగుతాయి. చెప్పిట ఏం పేరు? నా పేరు అనిత. మాది ఇదే ఊరు మహదేవ్పూరు. ఇది 400 ఏళ్ళ చరిత్ర ఉన్నది ఈ గుడికి. ముఖ్యంగా సంతాన వేణుగోపాల స్వామి పక్కన శివాలయం, ఆ పక్కన పార్వతమ్మ. ప్రతి ఏటా శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర వైష్ణవాలయాలు చాలా తక్కువ, అందులో ఇది ఒకటి చాలా ముఖ్యమైనది. సంతాన వేణుగోపాల స్వామి కాబట్టి కోరిన కోరికలు తీరుస్తాడు. పెళ్లిగానులకు కూడా పూజలు చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఈ కృష్ణుడి జన్మదిన వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరించి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. చెప్పిట ఏం పేరు? శోభారాణి. చెప్పు, ఇక్కడ ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా మీరు ఏం సంతోషాన్ని కానీ ఇంకా విశేషాలు కానీ మేము వ్యక్తం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ స్వయంభూ స్వామి ఉన్నారని చెప్పేసి మేము హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి మా టీం అందరం వచ్చాము. భగవంతుని గురించి పారాయణం చేయడానికి, భజన చేయడానికి, ఇవన్నిటి కోసం వచ్చాము. మేము హైదరాబాద్లో ఉంటాము. మేము కొండూరు పద్మావతమ్మ గారి గ్రూపు, చాలా పెద్ద గ్రూపు మాది. అన్నిట్లలో పారాయణాలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఇవాళ కృష్ణుని కోసం చేయడానికి గుడి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చాము. ఈ మన లక్ష్మి వాళ్ళ ఊరు, ఇది వాళ్ళ ఊరు వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇంతకుముందు ఒకసారి వచ్చాము, ఇది రెండోసారి. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? చెప్పిట ఏం పేరు చెప్పి. నా పేరు లక్ష్మి అండి. ఇది మా పిన్ని వాళ్ళ ఊరు, తిని మా పిన్ని. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఈ గుడి దగ్గర నాకు చాలా ఇష్టము. ఇక్కడ కృష్ణుడి దగ్గర నేను ఆడుతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుండి. ఇక్కడ శోభారాణి గారు మా గురువు గారు. మేము ఇక్కడ పారాయణం చేయాలని మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సడన్గా ఒక రోజు వచ్చి భగవద్గీత చేస్తాం మేము ఇక్కడ ట్రస్ట్ వాళ్ళకి వీళ్ళందరికీ బాగా నచ్చి మా పారాయణము మమ్మల్ని ఈ రోజు ఇన్వైట్ చేశారు. కృష్ణుడి దయ వల్ల మా పారాయణం సాగుతుంది ఇక్కడ. శనార్థి బిడ్డ. శనార్థి. ఏం పేరు? ప్రభాకర్. మరి ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు ఎట్లా జరుగుతున్నాయో రెండు ముచ్చట్లు చెప్తావని నేను ఆశిస్తున్నా. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ అక్కన్నమ్మ దేవాలయం అని పిలువబడే యాదాద్రి భువనగిరి జిల్లా భీమనగర్ మండల్ మహాదేవ్పూర్ గ్రామంలో గల ఈ అతి పురాతనమైన ఆలయము. ఇది గత 500 సంవత్సరాల సంది ఇక్కడ గుడి నిర్మించిందని చరిత్ర చెప్తున్నది. కావున ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రికి, మహాశివరాత్రికి ఇక్కడ పక్కకే మా ఉమామహేశ్వరు ఉన్నాడు. అక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కృష్ణాష్టమికి ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి.
ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతాయి. మేము ఇక్కడే ఇదే గ్రామంలో ఉంటాము. మాజీ చైర్మన్ దండెం ప్రభాకర్ నేను. అయితే ఈ గ్రామస్తులం అయినందుకు మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాము. ఇంత పెద్ద మంచి ఆలయం ఇక్కడ ఉన్నందుకు చుట్టుపక్కల వారితో పాటు మేము కూడా ఎంతో ధన్యులమని కూడా మేము భావిస్తున్నాము. కాకపోతే ఈ ఆలయము కొంచెం అసంపూర్తిగా ఉన్నది. ఈ గత పాలకులు కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇకనైనా ఇప్పటి పాలకులు పట్టించుకొని చేస్తారని కూడా మేము భావిస్తున్నాము. ఈ మధ్యనే మన భువనగిరి ఎమ్మెల్యే మన కుమ్మ మహిళ కుమార్ రెడ్డి గారు గెలవగానే ఫస్ట్ ఇక్కడ 20 లక్షలు పెట్టి ఇది సీసీ రోడ్ వేయించాడు. సీసీ రోడ్ వేయించాడు. సారేపించింది రోడ్ ఇది లేదు శిథిలావస్థ అంటే వేణుగోపాల స్వామి కొంచెం కంప్లీట్ అయింది కానీ ఉమామహేశ్వరం కాకుండా ఈ ఉమామహేశ్వరం ఆలయం కూడా చేస్తానని కూడా సార్ మాట ఇచ్చిండు. ఈ మధ్యనే పర్యాటక శాఖ వాళ్ళని తీసుకొచ్చి ఈ పర్యాటక కేంద్రం కింద చేస్తానని కూడా హామీ ఇచ్చి ఆ శాఖ వారిని కూడా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి అంత భూమిని కూడా పరిశీలించి ప్రణాళిక తయారు చేస్తుండు. ఆ ప్రణాళిక భాగంగా ఆ ఫండ్ను ఎక్కడికి తీసుకొచ్చి ఈ గుడిని బాగా డెవలప్ చేయాలని కూడా సార్కు చాలా కోరిక ఉన్నది. ఏదేమైనా కానీ మేము ఈ గ్రామంలో మేము పుట్టినందుకు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. సార్ చెప్పిన అంటే మాట తప్పడు ఖచ్చితంగా అవుతుందని మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే తప్పుడే లేదు ఇక ఆయన మాట ఇచ్చిన అంటే ఖచ్చితంగా అవుతుంది అంటే ఇచ్చుడే ఇక అనగానే ఈ సీసీ వస్తూనే ఉండు గెలవంగానే ఏం కలత ఎందుకు అవుతుంది ఖచ్చితంగా కావాలని మేము కూడా అదే ధైర్యంగా ఉన్నాము. అందరం సంతోషంగా ఉన్నాము. ఇక్కడ సంతోషం మంచిది. మరి కలుద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? చెవల సత్రెడ్డి. చెప్పు మరి ఇక్కడ గుడి వాతావరణం రెండు ముచ్చట చెప్పు. మహాదేవ్పూర్ గ్రామం చెవల సత్రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, మండలం బిబినార్. ఈ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే. మా గుడికి వేణుగోపాల స్వామి శివాలయం, పార్వతి గుడి. ఎట్లా జరుగుతుంది వేడుకలు? ఎట్లా జరుగుతాయి ప్రతి సంవత్సరం? ఎట్లా జరుగుతాయి? మంచిగా జరుగుతుంది. అయితే 1400 సంవత్సరాల శతాబ్దంలో గుడిని నిలిపించారు రామదాస్, భక్త రామదాస్. అయితే అప్పటి నుంచి నడుచుకుంటూ వస్తుంది. దాన్ని కంప్లీట్ పూర్గా చేయలే, కొంచెం ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చేయాలని భక్తుల అంత ఆదేశం కోరుకుంటారు. మా ఎమ్మెల్యే మంచి నిండు మనసుతోటి మా గుడికి బాగా చేస్తానని మాట ఇచ్చిండు. ఉంటది ఆయన ఇక మాట ఇచ్చిందంటే మాట తప్పే మనిషి కాదు. ఉన్నంత అండతో కూడా మీకు ధైర్యం, ఇక చాలా ధైర్యం. ఇక్కడ నమస్తే పెద్ద మనిషి. ఏం పేరే? శివారెడ్డి, కవాడ శివారెడ్డి, ఆలయ చైర్మన్. రెండు ముచ్చట్లు చెప్పు మరి గుడి గురించి, పండుగ వాతావరణం గురించి రెండు ముచ్చట్లు చెప్తాను. భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా, మహాదేవ్పూర్ గ్రామం. ఈ ఆలయ చైర్మన్ నేను, కవాడ శివారెడ్డి. మాకు దినదిన అభివృద్ధి ఈ 10-15 సంవత్సరాల నుంచి అవుతుంది. అంతకుముందుకు అది మన గోపురం కట్టించుకున్నాం వేణుగోపాల స్వామి. ఇంకా శివాలయం, పార్వతి గోపురాలు కూడా ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి పర్యాటక శాఖ వాళ్ళని తీసుకొచ్చి అభివృద్ధి చూసిపోయాడు. అభివృద్ధి చేస్తామన్నారు. దసరా వరకు ప్రణాళిక సిద్ధం చేసి ఇస్తామని చెప్పారు. ప్రణాళిక చేసిస్తామని చెప్పారు. ఈ గెలవగానే 21 లక్షతోటి సీసీ రోడ్ కూడా ఈ టెంపుల్ ముంగట వేయడం జరిగింది. ఇంకా కూడా చాలా అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ ఒప్పుకుండు. శనార్థి బిడ్డ. శనార్థి. ఏ ఊరు, ఏం పేరు? మాది నాగోల్, హైదరాబాద్. మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు గుడి. మాకు ఇది 4000 సంవత్సరాల గుడి అంట, పురాతన గుడి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు అనుకునేవి అవుతాయి. మేము ప్రతి సంవత్సరం వస్తాము, వీక్లీ వన్స్ కూడా వస్తాము. బాగా అనిపిస్తాయి. మా పిల్లలతోని, మా కుటుంబంతో, అందరితో వస్తాం మేము. చాలా మాకు నమ్మకమైన దేవుడు. అందరు వచ్చినాము. 2 పిల్లలు, మా ఆయన, నేను వచ్చాము. సాయంత్రం వరకు ఉండాలనుకుంటున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోజు. చాలా చాలా మంచిగా అవుతుంది. నమ్మకమైన గుడి. ప్రతి ఎక్కడెక్కడో తెలియకుండా కానీ తెలుసుకొని వస్తారు ఈ గుడికి. చూద్దాం మరి ఎట్లా అవుతుందో. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. తాత ఇక్కడ గుడికి వచ్చినాం కదా, ఇక్కడ కృష్ణాష్టమి సందర్భంగా జరిగింది. పూజలు కూడా అన్ని చూసినాం. ఇస్తానే ప్రతి సంవత్సరం చేస్తారంట. దేవుని ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము. మీరు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఉంటాం మరి శనార్థిలో.
subscribe to the channel and download the Politicos app from the links in the description.